వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు క్షితిజ్ వీరాసనం. క్షితిజ్ వీరాసనంలో మనము వీరాసనం లాగా వెళ్ళి చేతులని వీపు వెనకాల బంధిస్తాము. ఈ ఆసనం చేయడానికి మనము బ్లాక్స్ని సహాయంగా వాడుతున్నాము. బ్లాక్స్ని ఎక్కడ వాడుతున్నాము అనే దానిపై మనము మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఈ ఆసనము నిలబడి చేసే ఆసనాలలో ఒకటి, దాంట్లో ఒక వేరియేషన్ అన్నమాట. అయితే మన కాళ్ళ కండరాలకి బాగా వర్కౌట్ ఇచ్చేలాగా చూస్తూ ఈ క్షితిజ్ వీరాసనం మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఆసనం చేసే ముందు కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేస్తూ ఎలాంటి వేరియేషన్స్ చేయాలో చూద్దాము. ముందుగా బ్లాక్పై కూర్చుందాము. బ్లాక్ని హారిజంటల్గా పెట్టేసి కూర్చోండి. అలా పెట్టి కూర్చొని మనము కాళ్ళని సూటిగా చేయాలి. కాళ్ళ వేళ్ళని ముందుకు చేసి మన వైపు చేయాలి. దాని తర్వాత కాళ్ళని రొటేట్ చేద్దాము. రివర్స్గా రొటేట్ చేయండి. ఇప్పుడు కాళ్ళను కొద్దిగా షేక్ చేద్దాము. ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేయండి. దీని తర్వాత మనము మోకాళ్ళపై వెళ్ళిపోయి ఇలా వీపుని ఆర్ట్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్ట్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేద్దాము. అలా చేసి వజ్రాసనంలో కూర్చోవాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ విధంగా కూర్చొని ఒక బ్లాక్ని ముందుకు తెచ్చేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో ఉండండి. ఇక్కడ కాళ్ళ మడమలని పైకి కిందికి చేద్దాము. ఈ విధంగా జాగింగ్ చేయండి. దాని తర్వాత ఒక కాలుని ముందుకు పెట్టేసి రెండో కాలుని ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. ఈ యొక్క కాలుని మోకాలు కింద పెట్టాలి. ఇంకొద్దిగా ముందుకు కావాలంటే తీసుకొని వచ్చేసి వెనకాల ఉన్న కాలుని బాగా స్ట్రెచ్ చేసి ఆ మడుమలు వేళ్ళపై వచ్చేలాగా చూడాలి. అలా చూసి ఈ విధంగా బ్లాక్స్ని మ్యాక్సిమం హైట్లో తీసుకొని వచ్చేసేయండి. ఇక్కడే ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తలని పైకి చేయండి. ఇక్కడ ఇలానే ఉండాలి. కావాలంటే పాదాలని ఇంకా దూరంగా చేయవచ్చు. ఇలా చేసి
తలని ఇంకొంచెం పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఒకసారి వీరాసనంలో రండి. అలా వచ్చేసి క్షితిజ్ వీరాసనానికి చేతులని ఇలా బంధించి ఇలా పొట్టని తొడపై పెట్టి ఛాతీని ఇలా పైకి చేయాలి. ఇక్కడ ఎంత సమయం ఉంటే అంత మంచిది. నెమ్మదిగా చేతులని కింద పెట్టి మోకాలని కింద పెట్టేసేయచ్చు. ఈ క్షితిజ్ వీరాసనము కాళ్ళపై చాలా దృఢంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండలేరు కూడా. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే కాళ్ళు వీక్గా ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కావాలంటే ఇదే ఆసనాన్ని మనము వేరేలాగా చేయవచ్చు. ఇలా పైకి వచ్చి పృష్ఠ భాగాలను కిందికి చేస్తూ నెమ్మదిగా చేతులని ఇక్కడ ఇంటర్లాక్ చేసి ఉండండి. ఇక్కడ మనము మోకాల్ని కింద పెట్టి ఈ ఆంజనేయ ఆసనాన్ని కౌంటర్ ఆసనముగా చేద్దాము. అలానే వీరాసనాన్ని కూడా, ఈ హాఫ్ హనుమాన్ ఆసనాన్ని కూడా కౌంటర్ ఆసనంగా చేయండి. ఇక్కడ నుంచి మనము కాళ్ళని మార్చాలి. ఈ విధంగా వెనకాల కాలుని స్ట్రెచ్ చేసి మడమ వేళ్ళపై ఉండేలాగా చూస్తూ పృష్ఠ భాగాలని కిందికి చేయండి. ఛాతీని పైకి చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా పైకి వచ్చి నడుముని పట్టుకోండి. ఇక్కడ నుంచి ముందుకు బెండ్ అవుతూ పొట్టని తొడపై పెట్టేసి చేతులని ఇలా వెనకాల కనాలి. దృష్టిని ముందు వైపు పెట్టి కొంత సమయం పాటు ఉండి చేతులని వదిలేసి కిందికి వచ్చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి రెండో మెథడ్ ఇక్కడ అప్లై చేద్దాము. ఇలా ఉంటూ చేతులని ఇలా వెనకాల బంధించుతాము. దీన్నే క్షితిజ్ వీరాసనం అని అంటాము. నడుమని బాగా ముందుకు చేసి అక్కడి నుంచి అర్ధ హనుమానాసనంని కౌంటరాసనముగా చేయండి. దాని తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. ఇక్కడ రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు క్షితిజ్ వీరాసనము. క్షితిజ్ వీరాసనంలో మనము వీరాసనంలో ఒక వేరియేషన్ని చేస్తున్నాము. ఇక్కడ బ్లాక్స్ని ఉపయోగించి మనము ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనంలో మనకు కాళ్ళపై చాలా ప్రభావం పడుతుంది. కాళ్ళ కండరాలు ఇక్కడ టోన్ అవ్వడము, కాళ్ళ కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం పడడం అనేది తెలిసి వస్తుంది. ఈ ఆసనం చేసేటప్పుడు కొద్దిగా బ్లాక్ని ఎక్కడ పెడుతున్నామో అనేది గమనిస్తూ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. మోకాళ్ళపై వెళ్ళిపోయి మనము మార్జరీ ఆసనం చేయాలి. హస్తాలని దూరంగా చేయండి. శ్వాస తీసుకుంటూ బ్యాక్ని ఆర్చ్ చేయడము, శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయడం చేద్దాము.
కొన్నిసార్లు మనము వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత కుడి కాలుని వెనకాలకి తీసుకెళ్ళడము, పొట్ట వైపు తీసుకొని రావడము. అలానే రెండో వైపు కూడా చేద్దాము. ఇక్కడ నుంచి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడించాలి. దాని తర్వాత మనము ఒక కాలుని ముందుకు తీసుకొని వచ్చేసి ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేద్దాము. అలా చేస్తూ వెనకాల కాలుని యాక్టివ్గా పెట్టండి. అలా పెట్టి నెమ్మదిగా నడుముని పట్టుకొని పైకి రావాలి. ఇలా వీరాసనంలో కొన్నిసార్లు ఉండాలి. పృష్ఠ భాగాలని కొద్దిగా కిందికి తీసుకొని రండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ ఆ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించి పొట్ట వచ్చేసి తొడకి తగిలేలాగా ఇలా ఎక్స్టెండ్ అవ్వాలి. పృష్ఠ భాగాలని కిందికి చేయండి, తలని పైకి చేయండి. ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత రెండు చేతులని కిందికి పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. ఎడమ పాదాన్ని ఎడమ వైపు ఇంకా ఎక్కువగా చేయండి. కొంచెం ముందుకు కూడా తీసుకొని రావచ్చు. అలా చేసి నడుముని పట్టుకొని పైకి రావాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి పొట్ట కండరాలని బిగించాలి. ఇప్పుడు పొట్ట వెళ్ళి తొడకి తాకేలాగా పెట్టండి. పృష్ఠ భాగాలను కిందికి చేయండి, ఛాతీని పైకి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఎంత సమయం పాటు మీరు ఉండగలిగితే అంత సమయం పాటు ఉండాలి. ఈ ఆసనము మనకు చాలా చాలా మేలు చేస్తుంది. చేతులని కిందికి పెట్టి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఒకసారి అష్టాంగ, భుజంగ, అధోముఖ శ్వానాసనాలను చేయండి. కావాలంటే ఆ కుడి కాలుని ఆకాశం వైపు పైకి బాగా తీసుకెళ్ళి ఈసారి కుడి కాలుని ముందుకు తెచ్చి పెట్టండి. ఆ బ్లాక్ని మనము పాదం కింద పెట్టాలి. వేరే బ్లాక్ని చేతి కింద పెట్టండి. ఇప్పుడు ఈ విధంగా మనము ఆసనం చేయాలి. పృష్ఠ కండరాలని కిందికి చేయండి. ఇక్కడ ఎంత సమయం పాటు ఉండగలుగుతారో గమనించండి. అలా గమనిస్తూ మీరు ఇక్కడ నడుముని పట్టుకోవచ్చు. తలని ఇంకొంచెం కిందికి చేయండి. నెమ్మదిగా చేతులు వెనకాలకి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేస్తూ బాగా స్ట్రెచ్ చేయాలి. ఛాతీని కొంచెం పైకి లేపాలి. చేతులను ఇంకా పైకి లేపాలి. తొడలల్లో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా చేతుల్ని కింద పెట్టేసి
అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. బాలాసనంలో లేదా వజ్రాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఇక మనము ఎడమ కాలుని బాగా పైకి చేయండి. అలా చేసి ఆ పాదాన్ని బ్లాక్పై తెచ్చిపెట్టాలి. నడుముని పట్టుకొని కుడి మోకాల్ని పైకి చేస్తూ పొట్టని తెచ్చి తొడపై పెట్టాలి. ఇక్కడ ఇలా ఉంటూ నెమ్మదిగా చేతులని వెనకాలకు తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయాలి. ఇదే క్షితిజ్ వీరాసనము. పృష్ఠ భాగాలని కొద్దిగా కిందికి చేయండి. నెమ్మదిగా చేతులని వదిలేసి మ్యాట్పై పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు క్షితిజ్ వీరాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన తొడ కండరాలపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. తొడ కండరాల్లో ఉన్న కొవ్వు కరుగుతుంది, తొడ కండరాలు బాగా టోన్ అవుతాయి, అలాగే బాగా ఫ్లెక్సిబుల్గా కూడా అవుతాయి. అండ్ వీటన్నిటితో పాటు నడుం కండరాలపై కూడా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే పృష్ఠభాగంపై కూడా ఈ ఆసనం బాగా ప్రభావం చూపిస్తుంది. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించి ఇక్కడ నుంచి మనము వజ్రాసనంలో వెళ్ళి కూర్చుందాము. కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవాలి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలాంటి ఇంటెన్స్ ఆసనాలు చేసిన తర్వాత వజ్రాసనం చేయడం వలన కాళ్ళు తొడ కండరాలకి చాలా రిలాక్సేషన్ లభిస్తుంది. ఇలా రిలాక్సేషన్ లభించడం వలన మనకు హాయిగా కూడా ఉంటుంది. దీని తర్వాత కాళ్ళని సూటిగా చేసి షేక్ చేద్దాము. ఇలా చేయడం వలన కాళ్ళు తేలికగా అవుతాయి. ఒకసారి ఫోల్డ్ చేసి కూడా కాళ్ళు స్ట్రైట్ చేయవచ్చు. కాళ్ళని పైకి కిందికి అనవచ్చు. ఈ విధంగా చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేయండి. దాని తర్వాత రెండు మోకాళ్ళని ఫోల్డ్ చేసి కుడివైపు చేద్దాము, ఎడమవైపు చేద్దాము. ఇలాంటి డిఫికల్ట్ ఆసనాలు చేసినప్పుడు మనము బాగా కూల్ డౌన్ ఆసనాలని ఆసనాలు చేసే ముందు మంచి వార్మప్ని చేయాలి. అలా చేయలేకపోతే మనకు తిమ్మిర్లు రావడము, పట్టుకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా చేసిన తర్వాత నార్మల్గా కూర్చొని రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ భాగంలో ఉన్న కండరాలు, పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు, అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. మరి ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకపోవడము, లేదా ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఆసనాన్ని చేయాలి. మన మోకాళ్ళల్లో నొప్పులు ఇక్కడ ఈ ఆసనం చేయడం వలన ఎక్కువ అవ్వచ్చు. అలానే కాళ్ళల్లో ఎవరికైతే బలం లేదో అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ ఆసనాన్ని చేయాలి. కింద పడిపోయి మోకాళ్ళు కింద ఈజీగా పెట్టడము, బ్యాలెన్స్ తప్పిపోవడము అనేవి చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రాలు క్షితిజ్ వీరాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ థైస్ని బాగా టోన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.